ఈరోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్‌గా పైకనేది వెళ్ళింది. ఇక్కడ రీట్రేస్‌మెంట్ అనేది కాలేదండి క్లోజింగ్ వరకు. ఇక్కడ చాలామంది ఇక్కడ బయర్స్ వచ్చుంటారు. అలాగే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు వచ్చుంటారు. వీళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం బయింగ్ సైడే ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే వీళ్ళందరూ మంచి ప్రాఫిట్‌లో ఉన్నారు. ఈ బయర్స్ అనేవాళ్ళు. వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయలేము. అలాగే గ్యాప్ అప్ కేస్‌లో మనం బయింగ్ సైడే ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఇక్కడ కొంచెం రీట్రేస్మెంట్ అనేది కావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం బయింగ్ సైడే ట్రేడ్ అనేది చేద్దాము. కానీ కొంచెం చూసి ట్రేడ్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ అన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి వీళ్ళ స్టాప్ లాస్ హండ్ చేయడానికి మార్కెట్ అనేది కిందకి అనేది రావచ్చు. ఇక్కడ ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేటివి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్షన్తో పాటు పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఈ లెవెల్ కింద మనం ఓన్లీ సెల్లింగ్ మాత్రమే చేయాలండి. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ స్టాప్ లాసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళ స్టాప్ లాసెస్ హండ్ చేయడానికి మార్కెట్ అనేది ఇంకా కిందికి అనేది వెళ్ళొచ్చు. చిన్న రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది అయ్యిందండి. బ్యాంక్ నిఫ్టీ కాలేదు కానీ నిఫ్టీ అనేది రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది చేస్తున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది మా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ప్రీమియం గిటంగా మంచిగా పంప్ అయిందండి. ఇక్కడ రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసామండి. ఈ బయ్యర్స్ని టార్గెట్ అనేది చేయడానికి వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయ్యాయండి. కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. కరెక్ట్ ఈ లెవెల్ దగ్గర మనం ఎగ్జిట్ అనేది అయ్యామండి. టెలిగ్రామ్లో ఏదైతే లెవెల్ అనేది ఇచ్చానో ఆ లెవెల్ దగ్గరనే నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.